ఇంకా మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటే, మిథున రాశి వారికి కూడా బ్రహ్మాండంగా ఉంది. డిసెంబర్ నెల చదువు బాగుంటుంది, ఎగ్జామ్స్ బాగా రాస్తారు, చెప్పిన మాట వింటారు. ఎటువంటి అనారోగ్య సమస్యల చేత లేదా కింద పడడమో లేదా దెబ్బలు తాకించుకోవడమో లేదా డిస్టర్బ్ అవ్వడమో ఇట్లాంటి కారణాల చేత పిల్లలు ఎగ్జామ్స్ రాయకపోవడం, చదవకపోవడం అనేది జరగదు. ఈ నెల మిథున రాశి వారికి పిల్లలకు ముఖ్యంగా బాగుంటుంది. చదువుకోవడము, ఎగ్జామ్స్ రాయడం అంతా ఓకే, బాగుంది. అయితే వ్యాపారం చేసే వాళ్ళకు మాత్రం కొంచెం పేమెంట్స్ డిలే అవుతాయి. ఓవరాల్గా మంత్ ఎండింగ్ వరకు కవర్ అవుతారు, కానీ కొంచెం డిలే అవ్వడం, ఒక 100 రూపాయలు రావాల్సిన దగ్గర 60 రూపాయలు రావటం, కొంచెం నిరుత్సాహపడడం ఈ నెలలో కొద్దిగా సూచిస్తోంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ అవుతారు. ఉద్యోగం సంపాదించడం లేదా ఉద్యోగం మారటం, ఒకవేళ ఎవరైనా మిథున రాశి వారు ఉద్యోగం మారాలంటే ఈ నెల మారండి, మంచిది. ఉద్యోగం మారటం లేదా ఉద్యోగం రావటం, ఉద్యోగంలో తప్పకుండా జీతం అంటే మీకు జాబ్లో కొత్త శాలరీ పెరగడం అనేది కూడా క్లియర్గా ఈ నెలలో సూచిస్తోంది. ఇక విదేశాల్లో ఉన్న వాళ్ళకు జాబ్ రావటం లేదా వీసా రావడం జరుగుతుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. రాహుకేతుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. అలాగే సప్తమంలో రవి కుజుల యొక్క సంచారం, తృతీయ లాభాధిపతి, తృతీయ రాశి అంటే తృతీయ లాభాధిపతి సప్తమంలో ఉండడం కూడా మంచిదే. వీళ్ళు కష్టపడ్డందుకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లాభాధిపతి తృతీయ స్థానాన్ని చూసిన, తృతీయ లాభాధిపతులు సప్తమంలో ఉండి మీ రాశిని చూసిన మీ కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా దక్కుతుంది. అలాగే ఉద్యోగం రావటం లేదా వీసా ప్రాబ్లం పోవడం, విదేశాల్లో ఉన్న వాళ్ళకు, వ్యాపారం చేసే వాళ్ళకు కూడా పర్వాలేదు, కొద్దిగా పేమెంట్ అనుకున్న స్థాయిలో రాకపోవడం అదొక్కటే. ఇక హెల్త్ పరంగా ఎలా ఉంటుందంటే నాట్ బ్యాడ్, పెద్దగా మిథున రాశి వారికి ఈ నెల ఆరోగ్య సమస్యలు ఏం లేవు. అండ్ ఈ లోన్లు వస్తాయా, లోన్లు పెట్టుకున్నాం, లోన్లు వచ్చే అవకాశం ఉంది. ఇల్లు కట్టాలనుకుంటే మంచి రోజు చూసి, మూఢాలు లేకపోతే మంచి రోజు చూసుకొని ఇల్లు ప్రారంభం చేయండి. లేదు ఇల్లు కట్టడానికి పర్మిషన్స్ వస్తాయి లేదా లోన్ రావటం, అది చదువుకి కానీ ఇంటికి కానీ వెహికల్కి కానీ లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఓవరాల్గా మిథున రాశి వారికి పెద్దగా సమస్యలు అయితే ఏం లేవు, అన్ని రకాలుగా బాగుంది. అయినప్పటికీ కూడా కొంత పేమెంట్స్ డిలే అవుతాయి, అనుకున్న విధంగా పేమెంట్స్ రావు అని మనం చెప్పుకున్నాం. కాబట్టి దానికి ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవాలి లేదా వినాలి. ఈ పరిహారం ఒక్కటి చేసుకుంటే చాలు. తప్పకుండా మిథున రాశి వారికి గుడ్ న్యూస్ ఏంటంటే డిసెంబర్ నెల అద్భుతంగా ఉంది.